టీఆర్ఎస్ పార్టీకి కౌన్సిలర్ గుండ్లపల్లి రామాంజనేయం రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆకర్షితుడైన బీఆర్ఎస్లో చేరానని ఆయన తెలిపారు. పార్టీలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నానని, బీఆర్ఎస్లో ఉన్న కొందరి నాయకుల వల్లే రాజీనామా చేసినట్లు చెప్పారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరటం సంతోషంగా ఉందన్నారు రామానుజం. టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా నేను ఆడ తెలంగాణ ఉద్యమం కొరకు ఏదో ప్రేమతో పోయినా కానీ అక్కడ అటువంటిది ఏం కనిపించలేదు. 15 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను నరకం అనుభవించినా కానీ సుఖం అనుభవించలేదు. ఆర్థిక పరంగా, మానసికంగా విపరీతమైన ఆరోగ్యపరంగా కుంగిపోవడం జరిగింది. ఎంతో సంతోషంగా బతికినోని వాళ్ళకి పోయి చెడిపోయినాను. అభివృద్ధి చూద్దా ఏ శూన్యమే, ఏం అభివృద్ధి జరగలేదు. గతంలో చేసిన అభివృద్ధి పనులే, నేను 2 సార్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. గతంలో చేసిన అభివృద్ధి పనులే గవ్వే మిగిలిపోయాయి తప్ప మళ్ళీ కొత్త చేసిన వర్క్ అక్కడ ఏం కనిపించలేదు, ఏం లేవు చూద్దా, ఏం ఇవ్వలేదు చూద్దా మాకు. ఇక మొన్న పోయినసారి 50 లక్షలు వచ్చినాయి, వడ్డీ లాప్స్ చేసుకున్నారు అధ్యక్షుల వారు. మరి అది ఎంత మటుకు కరెక్టో నాకైతే తెలియదు. కానీ ఇక ప్రజలకు రేపు వచ్చే ఎన్నికల్లో బట్టి ఏమని చెప్పుకుంటాం, మేము ఏమని చేసుకుంటాం. అందుకొరకే వార్డు అభివృద్ధి కొరకని నా కన్న తల్లి కాంగ్రెస్ పార్టీ, గతంలోనే పుట్టి పెరిగిన పార్టీ, నా సొంత ఇల్లు, కన్న తల్లి వదిలిపెట్టి వచ్చినందుకు నాకు చాలా బుద్ధి వచ్చింది నాకు. అందుకే మళ్ళా అదే పార్టీకి వెళ్తూ ఉన్నాను. నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషాలు లేవు, ఎటువంటి కోపాలు లేవు. బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి నష్టం జరిగింది అనుకుంటున్నారు? అనేకమైన నష్టాలు జరిగినాయి. ఒకటి అనేది కాదు, 2 అని కాదు. ఆర్థిక పరంగా, మానసికంగా బాగా బాధపడ్డా. వాళ్ళు గదే నలుగురితోని అక్కడ రాష్ట్ర